ఒక్కరు మీ మెదడుతో అసలే చేయొద్దు. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా అందరికి, మీకు ఐఎమ్ సీరియస్లీ, లైఫ్ అంటేనే సీరియస్లీ, జోకులు కూడా చేస్తా. కానీ మీరు మీ అప్లైని చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించండి. సార్ నో, అప్పుడే సక్సెస్ వస్తుంది. మీరు వినిన తర్వాత ఇన్ని విని, ఇంత ఇక్కడ లైఫ్లో జరిగినాయన్ని విని, ఈ సెషన్ అంతా ఫుల్ ఎక్సైటెడ్ అయ్యి మళ్ళీ పోయి పక్కోళ్ళ దగ్గరికి పోయి, పనికిరాని దగ్గరికి పోయి, నౌకరీ చేస్తున్న దగ్గరికి పోయి, ఇంట్లో పనిచేసిన దగ్గరికి పోయి, ఇది పాకుతుందా పండుకుంటుందా నడుస్తుందా అని అంటే ఏమన్నట్టు? ఎవరిని అడగాలి? మిమ్మల్ని డౌట్ ఎవరిని అడగాలి? మీ అప్లై తీసుకొచ్చి నేను అడగండి. నన్ను సక్సెస్ చేస్తావా, నేను నీతో నడుస్తా, నువ్వు చెప్పింది చేస్తా, తూచ తప్పకుండా పాటిస్తా, నన్ను తీసుకెళ్తావా నీ సక్సెస్ వరకు అనాలి. కానీ పక్కల దగ్గరికి పోయి నడుతుందా పండుకుంటుందా? ఆయన అంటాడు కదా, నాకు తెలియదే, నన్ను అడగలేదే, ఆయన అడిగి పర్మిషన్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ అవుతారు. మనోడు ఫండర్స్ చేయరు కదా. కాబట్టి అట్లా ఉండాలి. నాకు ఒక మాట, నాకు మెంటల్ ప్రాబ్లం బాగా వచ్చింది, పని నొప్పి వచ్చింది, కారు బట్టి పీకటోళ్ళు ఇద్దరు ఉంటారు. ఎవరి దగ్గర ఇవ్వాలి? నేను ఒక ఆయన ఎండిఎస్ అంటే మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్ ఒక అయినాడు, పక్కకున్న కమరా ఆయన ఒక ఆయన కారు బట్టి పీకుతారు. ఆయన కూడా ఎవరి దగ్గర ఇవ్వాలి? మీరు డెంటల్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే దానికి మత్తిచ్చి సిస్టమేటిక్ పీకి దానికి మందులు రాస్తాడు. ఇక్కడ కూడా మీరు ఎవరైతే తీసుకొచ్చిందో ఆయన దగ్గర కూర్చోవాలి. కానీ పనికిరాని పక్వన దగ్గర కూర్చుని మీరు ఏం ముచ్చట పెడతారు? మీరు ఏమడుగుతాను? ఆయనను సక్సెస్ అంటే ఏమన్నా ఎక్కడన్నా అయిందా? ఏదన్నా అయిందా? మనకి అయినట్టు ఏమని చెప్తాడు? అదే